మీరు నోటిపూతతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, సో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నోటిపూతను తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే గడ్డి చామంతి. నాకు తెలిసి మీలో చాలా మంది దీనిని చూసే ఉంటారు. కానీ దీనిలో ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి దీనిని ఆయుర్వేదంలో ఎలా ఉపయోగించేవారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా నోటిపూతతో బాధపడేవాళ్లు గడ్డి చామంతి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నోటిపూత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గాయాలు దెబ్బలు తగిలినప్పుడు దీని ఆకులను దంచి గాయాలపై కడితే అవి త్వరగా మానిపోతాయి. ఇక దగ్గు ఆయాసంతో బాధపడేవాళ్లు దీని ఆకుల రసాన్ని ఒక స్పూన్ తాగితే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా కంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు దీని ఆకు రసంలో కాటుక వేసుకుని దానిని కంట్లో పెట్టుకుంటే కంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఎముకలు విరిగిన వాళ్లకు వెన్నపూసలో గడ్డి చామంతి రసాన్ని వేసి రంగరించిన దాన్ని తాగడమే కాకుండా దానిని ఎముకలు విరిగిన చోట రాస్తే విరిగిన ఎముకలు అతుక్కునే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే కుక్క కాటుకి గురైన వారికి కుక్క కరిచిన చోట గడ్డి చామంతి ఆకు రసాన్ని రాస్తే విషం హరిస్తుంది. అయితే గడ్డి చామంతి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.